హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వాషింగ్ మిషన్ అయితే డీసీ ఎర్రర్ వస్తుంది. డీసీ ఎర్రర్ ఎందుకు వస్తుందో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తానన్నమాట. డీసీ ఎర్రర్ గురించి మన ఛానల్లో అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు ఇంతవరకు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని మీరు చూడండి. ఫ్రెండ్స్, డీసీ ఎర్రర్ అంటే డోర్ క్లోజ్ అవ్వట్లేదని అర్థం అనమాట. అయితే మనకి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లో ఏ ప్రాబ్లం ఉందో చెక్ చేసి నేను చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అర్థమవుతుంది. డీసీ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనము వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ కవర్ని అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే కనిపిస్తుందో ఇదే విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ వైట్ బటన్ ఏదైతే ఉందో ఇది డోర్కి సంబంధించిన బటన్ అనమాట. దీని ద్వారా కూడా మనకి డీసీ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బటన్ ప్రాబ్లం ఉందో లేదో చూద్దాం. ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఈ బటన్ తోనే మనకి ఇక్కడ వర్క్ అయితే అయిపోతుంది. ప్రాబ్లం లేకపోతే ఇంకా ముందుకు చూపిస్తాను. ఈ బటన్ కి ఒక 2 కనెక్టర్స్ ఉన్నాయి, పైన కింద 2 కనెక్టర్స్ ఉన్నాయి. ఈ కనెక్టర్ ని ఇప్పుడు తీసేస్తాం. ఫ్రెండ్స్, ఈ కనెక్టర్ ని తీసేసిన తర్వాత ఒకదానికైతే ఒక కనెక్టర్ కి క్లిప్ ఉందనమాట. ఆ క్లిప్ ని పైన ఇలా పట్టినగంటే క్లిప్ ఓపెన్ అయిపోతుంది. ఈ పైన క్లిప్ తీసి ఈ 2 కనెక్టర్ ని ఒక్కసారి కలిపేద్దాం అనమాట. ఈ 2 కనెక్టర్ ని ఒకసారి కలిపేసి ఆన్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ఎర్రర్ పోతుందో లేదో, ఈ బటన్ ప్రాబ్లమో కాదో మనకి తెలిసిపోతుంది. ఒకసారి పవర్ని అయితే నేను ఆన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ డీసీ ఎర్రర్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు డీసీ ఎర్రర్ వస్తుందంటే ఇప్పుడు ఈ బటన్ అయితే ప్రాబ్లము కాదు. డీసీ ఎర్రర్ రావడానికి మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. అది ఏ ప్రాబ్లం ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ మనకు పై కవర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. పైదంతా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎలా ఓపెన్ చేయాలంటే మొదట బ్యాక్ సైడ్ స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ ని పైకి లేపాలి. ఎప్పుడైతే బ్యాక్ సైడ్ పార్ట్ ని పైకి లేపి కొంచెం ముందుకు ఇలా అంటామో, ఇలా అన్ని తర్వాత మనకి పై క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం. ఇక్కడ సెన్సర్ వైర్ అనమాట. ఇది అక్కడి నుంచి వచ్చిన సెన్సర్ వైర్. ఇది మనం ఇంతకు ముందే ర్యాట్ కట్ చేసి ఉంటే దీన్ని మనము కలిపామన్నమాట. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ర్యాట్ అయితే పూర్తిగా కట్ చేసింది. ఒకసారి సెన్సర్ను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకు డోరు క్లోజ్ ఓపెన్ అయ్యే దగ్గర ఈ సెన్సర్ పనిచేస్తుంది. చూడండి, ఈ సెన్సర్ని దగ్గరికి ఎలా ర్యాట్స్ కట్ చేసి ఉన్నాయి. ఇంతకుముందు కట్ చేస్తే మనం టేప్ చేసాము, కానీ మొత్తం కట్ చేసింది. ఇలా సెన్సర్ ప్రాబ్లం అయినప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు ఇది మనం ఇప్పుడు జాయింట్ కూడా చేయలేము. చూడండి, ఎంత దగ్గర కట్ చేసింది, జాయింట్ చేయలేము. ఇప్పుడు మనకి ఇప్పుడు సెన్సర్ కొనేటప్పుడు దొరకడానికి వీలు ఉండదు, దగ్గరలో దొరకదు. కాబట్టి ఏం చేస్తామంటే మొత్తం మనం సెన్సర్ మొత్తం తీసేద్దాం. ఇది మనం తర్వాత కొనుక్కోవాలి, తర్వాత ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకుండా యూజ్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ వైర్ మొత్తం రిమూవ్ చేసి రెండింటినీ కలిపేద్దాం. ఫ్రెండ్స్, రెండింటినీ కలిపేద్దాం. ఈ రెండింటినీ కలిపేసి టేప్ వేసేసేయాలి. ఇలా ఎక్కువ రోజులు వాడకండి. మిషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది, ఎందుకంటే సెన్సర్ ప్రాబ్లం వల్ల మిషన్ పనిచేయదు, డీసీ ఎర్రర్ వస్తుంది. ఇదే మెయిన్ కారణము. కింద చూపించే కదా ఇదే బటన్ అనమాట. రెండింటికి టేప్ చేసి ఇది లోపల పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు క్లోజ్ చేస్తాను, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను, చూద్దాం. చూడండి, ఆన్ అయిపోయింది. ఇప్పుడు డీసీ ఎర్రర్ రాలేదు, చూసారా? డీసీ ఎర్రర్ రాలేదు, మనకు క్లోజ్ అయిపోయింది. అప్పుడు
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వాషింగ్ మిషన్ ఆన్ అయిపోయింది. మీరు ఈ విధంగా చేసుకుంటే వాషింగ్ మిషన్ అయితే మనకి డీసీ ఎర్రర్ నుంచి మనము ఆన్ చేసుకోవచ్చు అనమాట. డీసీ ఎర్రర్ ప్రాబ్లం వస్తే మనకి డీసీ ఎర్రర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ బటన్స్ పోతాయి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది. మీరు ఖచ్చితంగా సెన్సర్ అయితే వేసేసుకోండి. మీరు ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.